హలో అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎలసిరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సో వీ హ్యావ్ అన్ అ వెరీ అఫోర్డబుల్ ప్రాజెక్ట్ ఇన్ బెంగళూరు హైవే, సౌత్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఎక్కడ అంటే బాల్నగర్ దగ్గర. సో ఇదొక డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ సైజ్ వచ్చి 21.7 ఏకర్స్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చేసరికి మనకు 180+ యూనిట్స్ పైగా అవైలబిలిటీలో ఉన్నాయి. సైజెస్ వచ్చేసరికి 146.66 నుంచి అప్ టు 400 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ యొక్క యుఎస్పి ఏంటి అంటే, మేజర్ సెల్లింగ్ పాయింట్ ఏంటి అంటే, మీకు అందరికీ తెలుసు రీజనల్ రింగ్ రోడ్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద సిటీ అని చెప్పి. సో రీజనల్ రింగ్ రోడ్ యొక్క ఎగ్జిట్ పాయింట్ బాల్నగర్కి ఇవ్వడం జరిగింది. సో మనకు హైవే నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉంటుంది. మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చి హిల్ కౌంటీ అండి. సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్ అండి. అండ్ ఈ వెంచర్లో మనకి ఎక్స్పెషల్లీ మనకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, వీకెండ్ ఫార్మ్ హౌస్, స్టేకేషన్ కైండ్ ఆఫ్ ఎ స్టఫ్, అంటే ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ మనం బిల్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే లుకింగ్ ఫర్ ఎ బడ్జెట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా బాల్నగర్, హిల్ కౌంటీ మన ప్రాజెక్ట్ని విజిట్ చేసి ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి వైజ్గా ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఎందుకు ఈ ఏరియాని చూస్ చేసుకోవాలి ఇస్ బికాజ్ ఏంటి అంటే, అఫోర్డబిలిటీతో పాటు రీజనల్ రింగ్ రోడ్ కాకుండా వీ హ్యావ్ పోలేపల్లి సెజ్ కూడా మనకు వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ ఫర్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కాబట్టి. సో అఫోర్డబిలిటీతో పాటు వీకెండ్ స్టేకేషన్తో పాటు రీజనల్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పాయింట్స్తో కాకుండా వీ హ్యావ్ అనదర్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనెక్టివిటీ వైజ్ కూడా మనకు సౌత్ అండ్ సౌత్ వెస్ట్ కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ త్రూ మీరు డ్రైవ్ అవుతారు కాబట్టి బాల్నగర్ ఈజ్ గోయింగ్ టు బి అన్ ఆర్గానిక్ ఏరియా విత్ గ్రేటర్ ఇన్వెస్ట్మెంట్ స్కోప్. సో మీరు ఎవరైనా సరే బడ్జెట్లో లుక్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా హిల్ కౌంటీ ప్రాజెక్ట్ని విజిట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. హిల్ కౌంటీ ప్రాజెక్ట్ వచ్చేసరికి పర్ స్క్వేర్ యార్డ్ 10,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో అంటే మీకు ఒక ప్లాట్ యూ కెన్ ఓన్ ఎట్ ఏ బడ్జెట్ రేంజ్ ఆఫ్ 15 lakhs బడ్జెట్ రేంజ్లో యూ కెన్ ఓన్ ఏ ప్లాట్, అది కూడా డిటిసిపి రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో. కాబట్టి ఖచ్చితంగా మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 100% ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి. విత్ ఇన్ ఏ 5 years ఆఫ్ టైమ్ స్పాన్లో మీకు 2 నుంచి 5x గ్రోత్ 100% ఉంటుంది. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.